అయితే ఫస్ట్ టైం నిన్ను బిగ్ స్క్రీన్ మీద ప్రదీప్ చూసినప్పుడు తన నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడేమో ప్రీమియర్ షోకి వెళ్ళేటప్పుడు వెళ్తారు కదా, సో ఇద్దరు కలిసి వెళ్తారు కాబట్టి పక్షులు. ఇప్పుడు ప్రదీప్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ప్రదీప్ ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? బాగుంది, బాగా చేసినావు నాన్న అని చెప్తాడు అనుకున్నా. ఆయన అంత ఎక్స్ప్రెస్ చేయడు రేఖ. బాగుందంటే బాగుంది, బాగా చేసినావు అంతే, ఇంకా అంతకు మించి చెప్పడు. బాగా చేసినావు అంటాడు. అది కూడా నేను అడిగితే ఎట్లుంది, ఎట్లా చేసినావా, బాగా వచ్చిందా, బాగుంది, బాగా చేసినావు అంతే. మనకి అప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్. నేను ఎక్స్పెక్ట్ చెయ్యా కదా, ఇది సూపర్. ఎక్స్పెక్ట్ చెయ్యను, కానీ అది ఇప్పుడు ఆయన కూడా ట్రయల్స్ లో ఉన్నాడు. డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో ఒక ఆర్టిస్ట్ నుంచి వచ్చింది ఆయనకు నచ్చిందా లేదా, అది వావ్ అమేజింగ్ గానే అంత ఎక్స్పెక్ట్ నేను చెయ్యను. బట్ అది రీచ్ అయ్యా లేదా, బాగుంది, బాగా చేసిన అంటే చాలు నాకు. లేదు ఇట్లా కాదు, కొంచెం డల్ అనిపించింది నాకు అంటే అవునా ఓకే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేదు కదా అట్లా. సో నీ సినిమాలన్నింటిలోకి ప్రదీప్ కి బాగా నచ్చిన సినిమా అంటే? అది ఆయన్ని అడగాలి. నీకు తెలీదా? నువ్వు అడగలేదు ఈ క్వశ్చన్? నేను అడగలేదు, నాకు చెప్పడు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. అంటే ఈయన నాకు మ్యారేజ్ అయిన కొత్తలోనే చెప్పిన మాట ఏంటంటే, అది ఎవరికైనా వర్తిస్తుంది ఈ మాట, ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అది నీకు రాకపోతే నువ్వే హర్ట్ అవుతావు. వాళ్ళకేం హర్టింగ్ ఉండదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు అది రాలేదు, నువ్వే హర్ట్ అవుతావు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్ కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వు ఇచ్చేసేయి, అంతేగాని నువ్వు ఇచ్చినంత నీకు రావాలి, అంతకైనా తక్కువైనా సరే నాకు రావాలి అనుకోవడం, అది మళ్ళీ రిటర్న్ లో నువ్వే హర్ట్ అవుతావు రాకపోతే. అలా 1% రాకపోయినా హర్ట్ అవుతావు.